ఎంతో రూపొందించారు అధ్యక్ష ఈసారి బడ్జెట్ అంటే భారతదేశంలో యావరేజ్ రెవెన్యూ డెఫిసిట్ మాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం చూస్తే 1 మించకుండా ఉంటే బాగుంటుంది అనే సూచనకి ఆల్మోస్ట్ నియర్ గా ఉన్నాం అధ్యక్ష. అలానే ఈరోజు ఫిజికల్ డెఫిసిట్ చూస్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్ లో అధ్యక్ష 3.8 అంటే కేంద్ర గణాంకాలకు కూడా అతి దగ్గరగా ఉన్నాం అధ్యక్ష. అంటే రెవెన్యూ డెఫిసిట్ ని కంట్రోల్ చేస్తున్నాం, ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ అప్పుల శాతాన్ని తగ్గిస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మీరు అప్పులు చేస్తున్నారని. అప్పులు ఎందుకు చేస్తున్నాం అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వారసత్వం 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, వాటికి అసలు వడ్డీలు చెల్లించాలి అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులకి 12.3% వడ్డీ రేటుతో తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, ఆయన సమర్థవంతమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని చూసి ఈ రోజు బ్యాంకులతో సంప్రదించి 12.3% ఉన్న వడ్డీ రేటును కూడా 9% తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధ్యక్ష. ఈరోజు ఆ రకంగా వడ్డీలు కట్టేటటువంటి శాతాన్ని తగ్గించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి చెల్లించడం కోసం తిరిగి అప్పులు వాడాల్సినటువంటి పరిస్థితి, అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్రానికి నెట్టేసినటువంటి గత పాలన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఇంకోసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ఈరోజు రూపొందించినటువంటి మన బడ్జెట్ అధ్యక్ష, వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ బడ్జెట్ లో 17.8% కేటాయించింది అధ్యక్ష. ఇది నేషనల్ యావరేజ్ చూసుకుంటే అధ్యక్ష 3.2% అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సగటు యావరేజ్ చూస్తే అధ్యక్ష 3.2% ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 17.8% అధ్యక్ష. అలాగే హౌసింగ్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 1.7% అధ్యక్ష. అర్బన్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ 4% ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 3.2% ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 5.7% ఉంటే నేషనల్ యావరేజ్ 3.4% ఉంది అధ్యక్ష. ఎనర్జీ ఏపీ ఆంధ్రప్రదేశ్ 4.5% ఉంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 5.3 ఉంది అధ్యక్ష. ఎందుకు ఎనర్జీలో తగ్గిందంటే అధ్యక్ష ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాల వలన ఈరోజు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాం, ఈరోజు ఎఫిషియన్సీని పెంచాం, ఈరోజు కరెంటు విద్యుత్ ఉత్పాదకతను పెంచాం, ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని పెంచాం, తద్వారా కరెంటు కొనుగోలు చేసేటటువంటి ప్రక్రియని కంట్రోల్ చేశాం. తద్వారా ఈరోజు మనం కేవలం రైతులకి